ఆదికాండం 12వ అధ్యాయము 7-8 వాక్య భాగాలు. యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకును ఈ దేశమునిచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పున ఉన్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకు తూర్పుననున్న హాయికి మధ్యను గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. దేవుడికి మహిమ కలుగును గాక. అబ్రహాం గారిని దేవుడు పిలిచినప్పుడు దరిదాపు 75 సంవత్సరాల వయసు. అబ్రహామును దేవుడు పిలిచాడు. అబ్రహాం, నువ్వు లేచి నీ తండ్రి ఇంటి నుండి నీ బంధువుల యొద్ద నుండి నీవు బయలుదేరి నేను చూపించు దేశానికి వెళ్ళు. ఒకవేళ నువ్వు వెళ్ళినట్లయితే, నేను చెప్పినట్లు నువ్వు చేసినట్లయితే నేను నిన్ను ఆశీర్వదిస్తా, నిన్ను గొప్ప జనంగా మారుస్తా. నీ సంతానము పెక్కు సంతానంగా ఉంటుంది. నీ వల్ల, నీ సంతానం వల్ల భూమి మీద ఉన్న వంశములన్నీ కూడా ఆశీర్వదించబడతాయి అన్నాడు. అదెప్పుడు? దేవుడి మాటకు అబ్రహాము లోబడ్డప్పుడు. అబ్రహాము తడవు చేయకుండా, ఆలోచించకుండా దేవుడి మాటకు లోబడి తన తండ్రిని, తన యావదాస్తిని వెంటబెట్టుకొని, తన భార్యను వెంటబెట్టుకొని ఎటు వెళ్ళాలో తెలియక దేవుడి మాటకు లోబడి ఆయన తన ఆత్మీయ ప్రయాణాన్ని కొనసాగిస్తూ వెళ్తున్నప్పుడు దేవుడు మరలా ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. అబ్రహాం, నీ సంతానమునకు ఈ దేశాన్ని ఇచ్చేదని చెప్పినప్పుడు అబ్రహాం చేసింది ఏందట? మొట్టమొదటిసారిగా బలిపీఠాన్ని కట్టాడు. తర్వాత బలిపీఠము కట్టిన అబ్రహాము అక్కడి నుంచి బయలుదేరి బేతేలునకు తూర్పున ఉన్న ఆ కొండకు చేరి పడమటను ఉన్న బేతేలునకు తూర్పున ఉన్న హాయికి మధ్యన తన గుడారము వేసుకున్నాడు. ఇక్కడ బేతేలుకు హాయికి మధ్యలో గుడారము. అబ్రహాము బలిపీఠాన్ని కట్టాడు. అబ్రహాము దేవుడి స్వరం విన్నాడు. అబ్రహాము దేవుడి పేరట ఈ మోకాళ్ళు నేల మీద వంచి ఆయన ప్రార్థన వినేవాడని ఎరిగి ప్రార్థన చేశాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఇక్కడ బేతేలు అంటే అర్థం ఏంటంటే దేవుడి మందిరము అని అర్థం. హాయి అంటే నాశనమని, బేతేలు అంటే దేవుడి మందిరమని అర్థం. ఒక పక్క నాశనం, మరో పక్క దేవుడి మందిరం. ఈ రెండిటి మధ్యలో అబ్రహాము గుడారము వేసుకున్నాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. రెండు చేతులు పైకెత్తి దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అబ్రహాము దేవుడి చేత పిలువబడ్డ ఒక వ్యక్తి. అబ్రహాము ఒక అన్యుల కుటుంబములో పుట్టి పెరిగిన ఒక వ్యక్తి. అబ్రహాము ఒక విగ్రహారాధన కుటుంబములో పుట్టి పెరిగిన ఒక వ్యక్తి. అబ్రహాము తండ్రి అయిన తెరాహు విగ్రహములు అమ్ముకునేవాడు, విగ్రహాలు తయారు చేసేవాడు. అబ్రహాంకి ఇయ్యగా అబ్రహాము ఊరూరు తిరుగుతూ అమ్ముకుంటున్న ఆ గడియలో దేవుడు ఆయనతో మాట్లాడి, అబ్రహాం నీవు నాకు కావాలి అన్నాడు. హల్లెలూయా. అప్పుడు గమనించండి, తన భార్య భార్యగా పిలువబడుతున్న చాలామంది స్త్రీలు, మీరు మీ భర్తలకు భార్యలుగా పిలువబడుతున్న మీతో చెప్తున్నా, బీ కేర్ఫుల్. నీ ఇల్లును నువ్వు ఆధీనంలో తీసుకొని పరిపాలించినవంటే దారోదత్తం జగన్నాథమే. నీ భర్త మాటకు లోబడమని దేవుని వాక్యం చెప్తుంది. దేవుడికి విరోధంగా లోబడమని కాదు దాని అర్థం. రెండవది, నీ భర్త తాగి వస్తే నన్ను ఏమనకందని అర్థం కాదు. నీ భర్త మంత్రాలు నేర్చుకుందామంటే నేను లోబడమందని అర్థం కాదు. అబ్రహాము దేవుడి దృష్టిలో విలువైన వాడు గనుక, అంటే విలువైన బ్రతికిండు గనుకనే ఆ తన బ్రతుకు ఎలాంటిదో సారమ్మకు తెలుసు కనుకనే మరో మాట మాట్లాడకుండా అబ్రహాం వెంట వెళ్ళింది. మీ భర్తలే నన్ను దేవుడు పిలిచిండు సేవ కోసం బోధందా అంటే, నిన్న దేవుడు పిలిచిండా? నేను సచ్చిన్నమ్మ, పొద్దుందాకా అన్ని అబద్ధాలు మాట్లాడతావు, పొద్దుందాకా టీవీలు చూస్తావు, నిన్ను దేవుడు పిలిచిండా అని వక్రీకరించే భార్యలు ఎంతోమంది ఉంటారు. కానీ అబ్రహాం అలా లేడు. ఒకవేళ వీడు ఉంటే ఉండొచ్చును అంటే వాస్తవమే కావచ్చు, కానీ అబ్రహాం అలా లేడు. హల్లెలూయా. ఇప్పుడు నిర్ణయం తీసుకోవలసింది మధ్యలో ఉన్న అబ్రహాము. ఎటు వెళ్ళాలి?
నీ పయనమేటో. నాశనం వైపు వెళ్తే లోకము చాలా విస్తారంగా రంగులతో అలంకరించబడి, రకరకాల అందచందాలతో అలంకరించబడి ఈ లోకం కనబడుతుంది. ఏమండి, తీర్మానం అబ్రహాము చేసుకోవాల్సిందే. అలాగునే నీవు కూడా. అయితే దేవుడి మందిరానికి వెళ్తావా లేక నాశనకరమైన లోకానికి వెళ్తావా తీర్మానం చేసుకోవాల్సిందే. దేవుడికి స్తోత్రం. దేవుని బిడ్డ, దేవుడు అబ్రహాం ముందట ఈ యొక్క షరతు పెట్టాడు. మరి అబ్రహాము దేవుడి సన్నిధిలో, మరి దేవుడి సన్నిధికి నాశనానికి మధ్య తన గుడారాన్ని వేసుకున్నాడు. అతని ప్రయాణం నిత్య జీవమునక లేక నిత్య నాశనమునక, ఎటు వెళ్ళాలో తేల్చుకోవలసింది అబ్రహామే కానీ ఇంకొకరు కాదు. దేవుడికి స్తోత్రం. దేవుడి సన్నిధి అనబడే పరలోకం వైపు సాగాలనుకుంటున్నావా? శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, ఆటంకాలు, వేదనలు, అవమానాలు, నిందలు తప్పనిసరి. వాటన్నిటిని భరిస్తూ, వాటన్నిటిని వహిస్తూ, వాటన్నిటిని సహిస్తూ బేతేలుకు సాదృశ్యంగా ఉన్న పరలోకం వైపు నువ్వు కదిలే వ్యక్తివైతే నువ్వు చాలా ధన్యుడవు, ధన్యురాలివి. ఒకవేళ హాయ్ అనే ప్రదేశం వైపు వెళ్ళినట్లయితే కంప్లీట్ నాశనం అయిపోతాం. ఈ లోకంలో నువ్వు పట్టుబడతావు. ఈ లోకం నిన్ను నాశనం చేస్తుంది. ఇది రంగుల వలయం, ఇది మాయ ప్రపంచం. ఈ లోకములో కదులుతున్న ఏ వ్యక్తి నమ్మదగిన వాడు కాడు. నీ భార్యనా కాదో, నీ భర్తనా కాదో, నీ తల్లా కాదో, నీ చెల్లెనా కాదో, నీ ప్రియుడా కాదో, నీ ప్రియురాల కాదో, నీ స్నేహితుల కారు. ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుడు అబ్రహాముతో, అబ్రహాం తీర్మానం చేసుకో, హాయికి వెళ్తావా బేతేలుకి వెళ్తావా? అబ్రహాం ఆస్తిపరుడే. జాగ్రత్తగా వినండి, అబ్రహాం ఆస్తిపరుడే. కానీ గుడారాలలో బ్రతకడానికి హేతువేమిటి? వారు ఎక్కడికి వెళ్ళినా గుడారాలు కట్టుకొని బ్రతకడానికి కారణమేమిటి? నీవు కూడా నేను కూడా ఈ రెండు గమ్యాల మధ్యలో నిలబడి ఉన్నాము. దేవుని బిడ్డ, నీవు కూడా నేను కూడా ఈ రెండు గమ్యాల మధ్యలో నిలబడి ఉన్నాము. హాయికి వెళ్తావా బేతేలుకి వెళ్తావా తీర్మానం చేసుకో. హాయికి వెళ్తావా బేతేలుకి వెళ్తావా తీర్మానం చేసుకో. బేతేలుకి వెళ్ళినట్లయితే నువ్వు దేవుడి మందిరానికి వెళ్తావు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. దావీదు మహారాజు అంటాడు కదా, ఇదిగో దేవుడి మందిరానికి వెళ్దామని జనులు నాతో అన్నప్పుడు నా హృదయము సంతోషించి ఆనందించి గంతులు వేసను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడి నామాన్ని మహిమపరచుదురు గాక. దేవుడి మందిరములో నీకు సంతోషము కలదు. దేవుడి మందిరములో నీకు ఆశీర్వాదం కలదు. దేవుడి మందిరములో నీకు సమాధానం కలదు. దేవుడి మందిరములో నీకు నిత్య జీవం కలదు. అందుకే దావీదు మహారాజు అయినప్పటికీ కూడా దేవుడి మందిరానికి వెళ్దామని జనులు నాతో అన్నప్పుడు నా హృదయం సంతోషించి ఆనందించి గంతులు వేసింది. ఒకవేళ ఈ గమ్యం, ఈ రెండు గమ్యాల మధ్య నిలబడ్డ నీవు, నేను అటు వెళ్ళను ఇటు రాను అంటే ఎటు వెళ్ళకుండా మధ్యలో నిలబడి ఉండడానికి అసలు వీలే లేదు. నీకు దేవుడు కావాలా, లేక దయ్యం కావాలా, లేక నీకు ఈ లోకం కావాలా, లేక నీకు పరలోకం కావాలా? ఏదో ఒకటి నువ్వు తేల్చుకొని ముందుకు సాగుదువుగాక. ఎప్పుడు కానీ యేసుప్రభు చెప్పిన మాట, ఒక వ్యక్తి ఇద్దరిని తృప్తిపరచాడు. ఈ లోకంతో ఉండి అటు దేవుడితో ఉండి ఇటు దేవుణ్ణి తృప్తిపరచలేడు, అటు లోకాన్ని తృప్తిపరచలేడు. అంటే రెండు పడవల మధ్యలో కాలు వేసి ప్రయాణము చేయలేము. అయితే దేవుడితోనే ఉండు, నిత్యరాజ్యంలో ఉంటావు. అయితే లోకంతో ఉండు, నాశనంకి వెళ్ళిపోతావు అని దేవుని వాక్యం చెప్తావు. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. మరి అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము తన ఇంటిని, తన తండ్రి కట్టిన ఇల్లును, ఆ ఊర్లో ఉన్న బంధువుల్ని అందరిని వదిలిపెట్టి దేవుడు చెప్పిన మాటకు లోబడి తన సుదీర్ఘ ప్రయాణాలు చేయవలసి వచ్చింది. సుదీర్ఘ ప్రయాణాలు ఎన్నో చేయవలసి వచ్చింది. ఎన్నో ఆటంకాలు కలిగాయి ఆయనకు, ఎన్నో అవమానాలు కలిగాయి. అబ్రహాం గారికి ఎంతో ప్రయాసపడి ప్రయాణాలు చేసి ప్రతి దినము అలసిపోయి ఉన్నాడు అబ్రహాం. అయినప్పటికీ కూడా ఆయన ఆశ, ఆయన ధ్యాస, ఆయన కోరిక
నన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు. హల్లెలూయా. నన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడు, నన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు అని ఒకే ఒక్క ఉద్దేశముతో, ఒకే ఒక్క ధ్యేయముతో అబ్రహాము ప్రయాణము కొనసాగించాడు. దేవుడు అబ్రహాముని పిలిచిన వెంటనే అబ్రహాము ప్రతి విషయములో దేవుడిపైనే ఆధారపడ్డాడు. కానీ ఈ లోకం పైన కానీ లోకములో ఉన్న వాటిపైన కానీ అబ్రహాము ఆధారపడలే. అబ్రహాము తెలుసుకున్నది ఈరోజు నీవు నేను తెలుసుకుందుముగాక. అబ్రహాము గ్రహించినది ఈరోజు నీవు నేను గ్రహించుదుముగాక. ఈ లోకము కానీ లోకములో ఉన్నది కానీ ఏది కానీ శాశ్వతము కాదని తెలుసుకున్నాడు. నీవును కూడా ఈ లోకాన్ని కానీ లోకములో ఉన్న ఆస్తి కానీ నీ అందము కానీ నీ పలుకుబడి కానీ నీ ఉద్యోగం కానీ నువ్వు సంపాదించిన బంగారు కానీ నీ వెండి కానీ ఏది కానీ శాశ్వతము కాదు అని నువ్వు గుర్తించుదువుగాక. అబ్రహాము తెలుసుకున్నాడు. ఎందుకంటే దేవుడే శాశ్వతమైన వాడని ఎరిగాడు అబ్రహాము. ఆమేన్ చెప్పరా? దేవుడే శాశ్వతమైన వాడని ఎరిగి బ్రతికాడు అబ్రహాము. అందుకే ఆయన అడుగులు బేతేలు వైపు వేయడము ప్రారంభించాడు. గట్టిగా చప్పలు కొట్టి దేవుని మహిమపరచండి. అందుకే ఆయన లైఫ్ స్టైల్ని దేవుడి మందిరం వైపు తిప్పుకున్నాడు అబ్రహాం గారు. దయచేసి గమనించండి. ఇక్కడ నీ ఉద్యోగం చేసినా, ఇక్కడ నువ్వు చిన్న వ్యవసాయం చేసినా, ఇక్కడ నువ్వు ఒక చిన్న కొట్టు పెట్టుకున్నా, ఇక్కడ నువ్వు చిన్న బీడీలు చేసినా, ఏం చేసినా దేవుడు నీకంటే ఒక ప్రత్యేకమైన సమయం ఇచ్చాడు. ఆ సమయంలో నువ్వు మందిరంలోనే కనబడాలి. నువ్వు దేవుణ్ణి వెతుకులాటలో ఉండాలి. దేవుడు నీకు ఇచ్చిన 24 గంటల్లో నువ్వు దేవుడితో గడుపుతున్న సమయం ఎంత ఒక్కసారి ఆలోచించు. నీ కొరకు గడుపుతున్న సమయం ఎంత ఒక్కసారి ఆలోచించు. దేవుడికి మహిమ కలుగునుగాక. గమనించండి, అబ్రహాము దేవుడే శాశ్వతమైన వాడని ఎరిగి బ్రతికాడు అబ్రహాము. అందుకే ఆయన బేతేలు వైపు తన జీవిత పయనాన్ని కొనసాగించాడు. నాశనం వైపు వెళ్ళలేదు అబ్రహాము. మరి నీ సంగతి ఏమిటి? ఈ లోకమే శాశ్వతమని, ఈ లోకములో ఉన్నవే శాశ్వతమని, ఈ లోకములో సుఖపడాలి, ఈ లోకములో సుఖభోగాలు అనుభవించాలని సిరి సంపదల వెంట పరిగెత్తుతూ నిన్ను పిలిచిన దేవుణ్ణి మర్చిపోయి నీకు ఆస్తి విస్తరిస్తున్న కొలది గర్విష్ఠువై, మోసగాడువై, మోసగత్తెవై ఒకవేళ నువ్వు బతుకుతున్నావేమో ఆలోచించు. బైబిల్ కూడా రీతిగా సెలవిస్తుంది, ఒకడి కలిమి విస్తరించడం వల్ల ఆడి జీవానికి మూలము కాదు. దేవుడికి స్తోత్రం. మీకు ఒక సత్యం చెప్తున్నాను. పరిశుద్ధ బైబిల్లో 2 కాళ్ళు లేని వాడు కూడా డబ్బు సంపాదించాడు. డబ్బు సంపాదించడం నైపుణ్యం కాదు, అదొక విద్యగానే కాదు. ఆమేన్. చెప్పండి గట్టిగా. ఎందుకంటే అపొస్తలుల కార్యం 3వ అధ్యాయంలో శృంగారవనం దేవాలయం యొద్ద ఒక పుట్టింది మొదలుకొని కుంటివాడు కొంతమంది చేత ప్రతిదినం మోసుకొని పోబడుతున్న వాక్యాన్ని మనం చూస్తున్నాం. ఏమండి, నీ తల్లికి కాళ్ళు చేతులు పడిపోతే, నీ తండ్రికి పక్షపాతం వస్తే, నీ తల్లిగా నువ్వు ఎంతకాలం భరిస్తావు? ఎన్నిసార్లు వారిని ద్వేషించుకుంటూ, ఎన్నిసార్లు వారిని దూషించుకుంటూ ఆ పని చేయడానికి ఇష్టపడతావు? ప్రతిరోజు పుట్టింది మొదలుకొని 40 ఏళ్ళ వరకు అన్ని కొందరు మోసుకొని వస్తున్నారు అంటే జీతం పెట్టుకున్నాడు వాడు. నువ్వు జీతం పెట్టుకోవడం కూడా పెద్ద పని కాదు, డబ్బు సంపాదించడం పెద్ద పని కాదు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఈ లోకంలో అందరికంటే ధనవంతుడు కావాలని, అందరికంటే పెద్ద పెద్ద భవనాలు కట్టుకోవాలని, అందరికంటే ఆస్తిపాస్తులు సంపాదించుకొని ఇక్కడే ఉండిపోదామని అనుకుంటున్నావా? అబ్రహాం అలా అనుకోలే. దేవుడికి స్తోత్రం. అయితే జాగ్రత్త గమనించు, ఈ లోకము శాశ్వతము కాదని నీవు తెలుసుకొందువుగాక. ఆమేన్ చెప్పండి. ఈ లోకము శాశ్వతము కాదని ఇక్కడున్న మనమందరము గుర్తించుదుముగాక. ఈ లోకము శాశ్వతము కానప్పుడు ఈ లోకములో ఏది శాశ్వతము కాదు. నువ్వు సంపాదించే డబ్బు శాశ్వతము కాదు. నువ్వు సంపాదించే బంగారము కానీ, నువ్వు సంపాదించే వెండి కానీ, నువ్వు సంపాదించే ఆస్తిపాస్తులు కానీ, నీకున్న బిల్డింగులు కానీ, నీకున్న ఎకరాల కొద్ది భూములు కానీ, నీకున్న బంధువులు కానీ, నీకున్న బలము కానీ, నీకున్న బలగము కానీ, నీకు తెలిసినవి ఏవైనా కానీ, అందులో నీ కులము కానీ, నీకున్న రాజకీయం కానీ ఏది శాశ్వతము కాదని నీవు తెలుసుకుందువుగాక. అబ్రహాము వలె. చెప్పండి గట్టిగా. అబ్రహాముకు ఎంతో ఆస్తి ఉన్నా ఎన్నడూ అబ్రహాము ఆస్తి నాకుందని కాలరెగిరేసి తిరగలేదు. గట్టిగా చెప్పలు దేవుని మహిమపరచండి.
అబ్రహాముకు ఎంత పనివారు ఉన్నా ఏనాడు కూడా పనివారి మీద కానీ వారి యొక్క డబ్బు మీద కానీ ఆయన అతిశయపడలేదు, దాని వైపు చూడలేదు. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే అబ్రహాము తెలుసుకున్నది నువ్వు తెలుసుకుందువు గాక. ఏంటి అబ్రహాం తెలుసుకున్నదంటే, అబ్రహాము గుడారాలు వేసుకునే బతికాడు. దేవుడి బిడ్డ, మరలా చెబుతున్నా, ఈ లోకము శాశ్వతము కాదని, నీవు సంపాదించిన బంగారము శాశ్వతం కాదని, నీవు సంపాదించే వెండి శాశ్వతం కాదని, నీ ఆస్తిపాస్తులు శాశ్వతం కాదని, నువ్వు కట్టుకున్న బిల్డింగులు శాశ్వతం కాదని, నీకున్న ఎకరాల కొద్ది భూమి శాశ్వతం కాదని, నీకున్న బంధు బలగాలు శాశ్వతం కాదని, నీకున్న బలము శాశ్వతం కాదని, నీకున్న తెలివి కానీ, నీకున్న కులము కానీ, నీకున్న రాజకీయం కానీ, నీకున్న ఏది శాశ్వతం కాదని నీవు దేవుని పేరిట తెలుసుకుందువు గాక. అబ్రహాముకు ఎంత ఆస్తి ఉన్నా ఏనాడు కూడా తన ఆస్తి మీద ఆయన అతిశయపడలేదు. తన ఆస్తిని చూసుకుంటూ నాకేం తక్కువ, దేవుడితో నాకేం పని అని ఆలోచన అబ్రహాముకు రాలేదు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఎంత ఆస్తి ఉన్నదో ఆయన ఏనాడు కూడా ఆస్తి విషయంలో లెక్క పెట్టలేదు. అబ్రహాము యొక్క ఆశ, అబ్రహాము యొక్క ధ్యాస, అబ్రహాము యొక్క ఆలోచన, అబ్రహాము యొక్క జల్, దేవుడు నమ్మదగిన వాడు, ఆయన చెప్పింది నా ఎడల జరిగిస్తాడన్న ప్రగాఢమైన కోరికతోనే ముందుకు సాగిండు అబ్రహాము. గట్టిగా చెప్పలేదు, ఏమైపోతారా? గట్టిగా 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 గట్టిగా. ఇక రెండో విషయం అబ్రహాము తెలుసుకున్నది ఏమిటంటే, ఈ భూమి మీద నేను బాటసారిని. చెప్పండి ఇప్పుడు, ఈ భూమి మీద, ఈ భూమి మీద, ఈ భూమి మీద, నోరు అందరూ చెప్పరా, ఈ భూమి మీద నేను బాటసారిని, ఈ భూమి మీద, ఈ భూమి మీద నేను యాత్రికుడను. చెప్పండి దయచేసి, ఈ భూమి మీద నేను బాటసారిని, ఈ భూమి మీద నేను యాత్రికుడను, ఈ భూమి మీద అందరు చెప్తలే, ఈ భూమి మీద నేను పరదేశిని. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇవన్నీ ఎరిగిన అబ్రహాము ఏనాడు కూడా పక్కా బిల్డింగులు కట్టుకోక గుడారాలు వేసుకొని అందులోనే కాపురం పెట్టుకున్నాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. చిన్న గుడారం వేసుకొని ఉన్న వాళ్ళు నువ్వేమనుకుంటావు అంటే అడిగి దిక్కులేదు అనుకుంటావు. అబ్రహాముకు ఎంతో ఆస్తుంది, కానీ గుడారములలో బతికిరి. ఎందుకు తెలుసా? వారికి తెలుసు వారి ఇల్లు మరొక ఇల్లుందని. హల్లెలూయా. వారి నివాస స్థలం మరొక స్థలమని వారికి తెలుసు. ఇక్కడ ఈ భూమి మీద ఎంత లోతుకు పునాదులు వేసినా ఒక రోజున పునాదులన్నీ పాడైపోతాయని అబ్రహాముకు తెలుసు. పాడుగాని పునాదుల కొరకు ఆయన నిరీక్షిస్తున్నాడని ఆయనకు బాగా తెలుసు. గట్టిగా చెప్పలు ఏమైపరచరా? గట్టిగా 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 గట్టిగా. దేవుడి బిడ్డ బాగా గమనించాలి, దయచేసి దయచేసి గమనించాలి. ఇదిగో 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 అబ్రహాము తెలుసుకున్నది ఈ లోకము శాశ్వతం కాదని. అందుకే అబ్రహాము ఈ లోకములో ఎంత మంచి పునాది వేసినా ఒక్కనాడు అన్నీ కూలిపోయి దుమ్ములో కలిసిపోతాయని అబ్రహాము ఎరిగిన వాడై పునాదులు గల పట్టణము కొరకు ఎదురు చూశాడు అబ్రహాము. పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచాడని హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచాడు. దేవుడికి స్తోత్రం. అందుకే గుడారాలలో బ్రతికిరి. వారు పక్కా బిల్డింగులు కట్టుకోలేరు, గుడారాలలో బ్రతికిరి. వారికి తెలుసు వారు యాత్రికులని, వారికి తెలుసు వారు పరదేశులని, వారికి తెలుసు వారు బాటసారులని. దేవుని బిడ్డ బాగా గమనించండి. అబ్రహాం బ్రతికిన దినములన్నీ గుడారములలోనే బ్రతికిరి. పునాదులు వేసిన పక్క భవనాలు అబ్రహాము కానీ, ఇస్సాకు కానీ, యాకోబు కానీ, మోషే అన్న కానీ ఎప్పుడు కూడా పక్కా బిల్డింగులు కట్టుకోలేరు, అందులో ఉండలేరు. దాని అర్థం ఏంటంటే మీరు పక్కా బిల్డింగులు కట్టుకోవద్దని నా ఉద్దేశం కాదు, నేను బైబిల్ మీకు చెప్తున్నా. బాగా గుర్తుపెట్టుకో. బతికిన కొద్ది రోజులైనా దేవుడి కొరకు బ్రతికించు. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. అబ్రహాము కానీ, ఇస్సాకు కానీ, యాకోబు కానీ, మోషే కానీ పక్కా బిల్డింగులు కట్టుకోలేదు. ఎందుకంటే
వారి నివాస స్థలము దేవుడే నని వారు ఎరిగిరి. హల్లెలూయా. ఒక రోజున ఒక వజ్రాల వ్యాపారి వజ్రాలని ఒంట మీద పెట్టుకొని ఊరంతా తిరుగుతూ అమ్ముకుంటున్నాడు. అమ్ముకొని సాయంకాల వేళ ఆయన ఎక్కడైతే గుడారం వేసుకున్నాడో అక్కడ ఆ వజ్రాల ముళ్ళల్ని లోపల పెట్టుకొని నిద్ర వచ్చినప్పుడు ప్రశాంతంగా పడుకునేవాడు. ఒకరోజు ఏం జరిగిందంటే, ఆకతాయి పిల్లలు ఉంటారు కదా, టపోరి, బైబిల్ ప్రకారంగా పోకిరిగాళ్ళు, వీళ్ళు ఏం చేశారంటే ఈయన్ని లేపేద్దాం అనుకున్నారు. ఎవరిని? వజ్రాలు అమ్మే అతన్ని లేపేసి వజ్రాలు కిడ్నాప్ చేద్దామని అనుకొని ఆయన వేసుకున్న గుడారం దగ్గరికి కొంతమంది వెళ్ళారు. ఒకరోజు వెళ్ళారు, తిరిగి వచ్చారు, పని వర్కౌట్ కాలే. మరొక రోజు వెళ్ళారు, మరొక రోజు తిరిగి వచ్చారు, వర్కౌట్ కాలే. మూడోసారి వెళ్ళారు, తిరిగి వచ్చారు, వర్కౌట్ కాలే. నాలుగో రోజున తెల్లవారి ఈయన ముల్లె కట్టుకొని బయటికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నాడు ఈ వజ్రాల వ్యాపారి. అప్పుడు వీళ్ళందరూ వచ్చి, అయ్యా మీరు ఎంతమంది ఉంటారు అన్నాడు. అన్నప్పుడు నేను ఒక్కడనే ఉంటా. ఒక్కడు ఉంటే మేము యథార్థంగా చెప్తున్నాము, 3 సార్లు నేను చంపేయడానికి వచ్చినాం, కానీ నీ గుడారము చుట్టూ లక్షల మంది ఉన్నారయ్యా. వాళ్ళెవరు అన్నప్పుడు ఈయనకు అర్థమైపోయింది, నేను నమ్మిన నా దేవుడు నా ప్రాణాన్ని కాపాడడానికి ఇదిగో నా గుడారము చుట్టూ తన దూతల్ని కాపుదల పెట్టాడు. గట్టిగా చప్పలు కొడితే ఏమైపరచు. దేవుడి బిడ్డ, నువ్వు పక్కా బిల్డింగులో ఉన్న దేవుడి కాపుదల లేకపోతే నువ్వు బతకడం కష్టమే. నువ్వు పూరి గుడిసెలో ఉన్నా దేవుడి కాపుదల ఉంటే నువ్వు ఎక్కడ ఉన్నా ఖచ్చితంగా బ్రతుకుతావు. గట్టిగా చప్పట్లు కూడా మైపరచరా. నీకు చిన్న ఇల్లుంటే దాన్ని పరలోకపు మహిమతో నింపబడ్డ ఇల్లుగా మార్చుకుందువు గాక. నీ మోకాళ్ళ ప్రార్థనతో, నీ పవిత్రమైన జీవితంతో, నీ వాక్య ధ్యానము చేత నీళ్ళు అలా మార్చుకుంటే అది బిల్డింగుల కంటే, డబుల్ బిల్డింగుల కంటే, డూప్లెక్స్ల కంటే చాలా గొప్పది. నీ ఇంట్లో ప్రార్థన సన్నిధి ఉండాలి. నీ ఇంటిలో దైవ నీతిమంతుని గురించిన రక్షణ సునాదాలు వినబడాలి. నీ ఇంటిలో నీ దేవుడు 2 రోజులు ఉండిపోయి కనబడకుండా పోయేవాడు కాదు. నీ దేవుడు 1 సంవత్సరం ఉండి 3వ సంవత్సరంలో కనబడకుండా పోయేవాడు కాదు. నీ దేవుడు శాశ్వతమైన దేవుడు. నీ దేవుడు శాశ్వతమైన దేవుడు. నీ దేవుడు నీకు ఆరోగ్యాన్ని శాశ్వత కాలం నీకు అనుగ్రహించేవాడు. నీ దేవుడు తన రెక్కలు శాశ్వత కాలము నీ మీద కప్పేవాడు. నీ దేవుడు శాశ్వతంగా ఆయన కనుదృష్టి నీ మీద నిలిపినవాడు. ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయము 27వ వాక్య భాగం ఈ రీతిగా సెలవిస్తుంది, శాశ్వతమైన దేవుడు నీకు నివాస స్థలం. శాశ్వతమైన దేవుడు నీకు నివాస స్థలం. నీ నివాస స్థలం నీ దేవుడు. నీకేదైనా రావాలంటే నీ నివాస స్థలాన్ని దాటే రావాలి. హల్లెలూయా. నీకేదైనా అపాయము సోకాలి అంటే నీ దేవుణ్ణి దాటి రావాలి. అంత శక్తి దేనికి లేదు, అంత శక్తి దేవుడికి దేనికి లేదు. అదే కీర్తనలు 91 రాయబడ్డది కదా, మహోన్నతుని చాటున నివసించువాడు సర్వశక్తుని నీడను విశ్రమించినవాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. క్రీస్తుకు పూర్వం 1400 సంవత్సరాల నాడు చనిపోయిన మోసే మొదటి శతాబ్దంలో ఇదిగో రూపాంతర కొండ మీద యేసయ్యతో సంభాషించినట్టుగా బైబిల్ సెలవిస్తుంది. అంటే క్రైస్తవ బిడ్డ, నిరీక్షణలోకి రా. మీరు దేవుడి యందు దాచబడి ఉన్నారు. దేవుడు మిమ్మల్ని దాచిపెట్టాడు. దేవుడు మీకు నివాస స్థలమై మిమ్మల్ని కప్పి ఉన్నాడు. మీరు సురక్షితంగా మీ ఇంట్లో ఎంత ప్రశాంతంగా ఉంటారో ప్రభు యొక్క ఇంట్లో అంతకంటే ఎక్కువ ప్రశాంతతను కలిగి ఉంటారు. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.